చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జా హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. హనుమాన్ లాంటి సినిమా తర్వాత కూడా రెగ్యులర్ సినిమాలకు పరిమితం కాకుండా మిరాయ్ అనే డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సూర్య వర్సెస్ సూర్య, ఈగల్ సినిమాలను చేసిన కార్తిక్ ఘట్టంనేని మిరాయ్ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఫస్ట్ టీజర్ తోనే ఈ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేశారు. ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విషయంలో కూడా మిరాయ్ కు మించిన మార్కులే పడ్డాయి. అయితే సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగస్టు 1వ తేదీకి పోస్ట్ పోన్ అయింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 1 నుండి కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నట్లుగా టాక్ వినిపించింది. నిజానికి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పెండింగ్ ఉండడంతో మిరాయ్ మళ్లీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నట్లుగా వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. ముంబైలో ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో మేకర్స్ బిజీగా ఉన్నారట. ఈ షెడ్యూల్లో క్లైమాక్స్ కు సంబంధించిన సన్నివేశాలు హై వోల్టేజ్ యాక్షన్ తో రాబోతున్నాయని, ఈ చిత్రంతో తేజ సజ్జా మరోసారి అదరగొట్టనున్నాడని టాక్ వినిపిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా మంచు మనోజ్ బ్లాక్ స్వాడ్ అనే వైల్డ్ పాత్రలో కనిపించనున్నారు. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ లో మంచు మనోజ్ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పైగా మంచు మనోజ్ పాత్ర సినిమాకు మరింత ప్లస్ కానుందని టాక్ వినిపిస్తుంది. ఇక మిరాయ్ కూడా సూపర్ హీరో జానర్ లోనే రూపొందుతుంది. ఓవైపు షూటింగ్ తో పాటు మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ విషయంలో కూడా ఎన్నో రూమర్స్ వినిపించగా ఆగస్టు 1వ తేదీనే రిలీజ్ అయ్యే దిశగా చిత్ర నిర్మాతలు ప్లానింగ్ చేస్తున్నారట.